నేను స్టే చేస్తున్న హోటల్ ఇదేనండి, చాలా బాగుంది. హోటల్ వశిష్ఠ ఇన్ అంట. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాను. రూమ్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే, నైస్. కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 700 పర్ డే. చూడండి, రూమ్ కూడా చాలా చాలా బాగుంది. నా లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టాను. నీ గార్డ్స్, హెల్మెట్, టైల్ బ్యాగ్, అగైన్ ల్యాప్టాప్ బ్యాగ్. బాగుంది, రూమ్ అయితే చాలా చాలా బాగుంది, రీజనబులే. ఇప్పుడే హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చా. చాపరాయి వాటర్ ఫాల్స్ అంట, కొంచెం రోడ్డు పక్కనే ఉందంట. అరకు నుంచి అరౌండ్ 12 కిలోమీటర్స్ చూపించింది గూగుల్ మ్యాప్లో. అరకులో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, హోటల్స్లో మనం ఏ టైంకైనా వచ్చామనుకో, ఏ టైంకైనా రానివ్వండి. మనం మార్నింగ్ 10కి వస్తే నెక్స్ట్ డే 10 వరకు అంట, 24 అవర్స్ అంటే. ఇక్కడ ఇప్పుడు నేను ఈవినింగ్ వచ్చాను, 3కి వచ్చాను, రేపు మార్నింగ్ 10 వరకే అంట. అంటే మామూలుగా అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఏ టైంకి వస్తే నెక్స్ట్ డే ఆ టైం వరకు ఉండిద్ది. కానీ అరకులో అలా లేదంట, ఉండదంట. ఇదేం రూలో తెలియదు నాకు. 1 డే ఉండేటట్టు చూసుకోండి. నేనైతే అన్నీ కవర్ చేశాను, బొర్రా కేవ్స్ కవర్ చేశాను, వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేస్తున్నా కాబట్టి ఉచిత సేవ, ఫ్రీ సర్వీస్. చిన్నగిల్లు, వా, కళ్ళు జిగేలంటున్నాయి, అంత బాగుంది అరకు. జైపూర్ 90 కిలోమీటర్స్ అంట. అంటే ఇక్కడ నుంచి, అంటే అరకు నుంచి ఒక 95 కిలోమీటర్స్ వేసుకుని 95 కిలోమీటర్స్ ఉంది జైపూర్. పాడేరు 38, జైపూర్ ఒరిస్సా 90, డుంబ్రిగూడ 8, హుకుంపేట 29 అంట. వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూ మాత్రం చాలా చాలా బాగుందబ్బా. ఒక్క ప్లేస్ అని చెప్పలేము, చూడాల్సినవి చాలా ఉన్నాయి, కానీ వీడియోలో మాత్రం పెట్టలేను, అంత బాగుంది. ఆహా, ఎగిరిందా బండి. ఇది వచ్చి పాడేరు రూట్, ఇది రైల్వే క్రాసింగా. అరకు నుంచి ఒక 8 కిలోమీటర్స్ వచ్చాను లేదో, సిగ్నల్స్ దొబ్బినాయి. ఇదేనేమో మేబీ చాపరతి జలపాతం, మేబీ అదేనేమో. కింద అక్కడ ఉంది, కింద ఉంది. ఎలా వెళ్ళాలబ్బా రూట్ మరి అక్కడికి. ఇక్కడ తేనె కూడా బాగా దొరుకుతుంది, ఫ్రెష్ తేనో తెలీదు, మరి ఏదైనా కానీ తెలీదు, మేబీ ఫ్రెష్ అని అనుకోవచ్చు. సూపర్, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. వాటర్ ఏం ఫ్లోటింగ్ అవుతుంది, ఊరి నాయన, భయంకరంగా అవుతుంది ఫ్లోటింగ్. సూపరు, మంచి ప్లేస్కి వచ్చాములే ఫైనల్గా. దారెట్టు పోవాలో, బండి పెడదాం. ఇక్కడ చీకలు అమ్ముతున్నట్టున్నారు, బొంగులు చికెన్ కూడా ఉందప్ప. బొంగు చికెన్ తిందామా? బొంగు చికెన్ అది ఎంతమ్మా? అర కేజీ 300. అర కేజీలోనా పావు కేజీలు ఉంటాయా? అమ్మో, ఒక్కనేగా అర కేజీ ఆడదాను. అమ్మో వద్దులే, ఇవి అయితే 2 ఇచ్చాయి. చీకులు చేపిస్తాను, చీకులు 5 వద్దు, ఒక మన వల్ల కాదు. లేకపోతే 3 ఇయ్యలే, 3 ఎంత ఉన్నా. జస్ట్ ఇప్పుడే చాపరాయి జలపాతం దగ్గరికి వచ్చాను. అరకు నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంది. ఎంట్రీకి అయితే 15 రూపీస్ టికెట్, పార్కింగ్ 10 రూపీస్ అంట. రోడ్డు మీద అయినా కూడా పార్కింగ్ ఛార్జ్ చేశాడు. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది, చాపరాయి జలపాతం. కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి.
ఇదే చేపరాయి జలపాతం, చాలా చాలా బాగుంది, సూపరు. అక్కడ పైనుంచి జారుకుంటే ఇక్కడ కింద వరకు కూడా రావచ్చు, అంత బాగుంది. పెద్ద లోతు ఏం లేదు ఇక్కడ, లోతు అయితే ఏం లేదు, బాగుంది, చాలా చాలా అయితే బాగుంది. ఈ జలపాతం వస్తున్నాయా పై నుంచి కింద వరకు, భలే వస్తుంది అయితే జలపాతం, మామూలుగా లేదు అయితే. వాటర్ ఫాల్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అరకు నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఎంత 12 కిలోమీటర్సే, చాలా చాలా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి మేబీ ఇదైతే చాలా లోతు ఉంటుందేమో ఇది, అందుకే చేసి ఉంటారు. ప్రశాంతంగా చీకులు తీసుకున్నా, చీకులు 5 స్టిక్స్ చీకులు, ఒక స్ప్రైట్ తీసుకున్నా, ప్రశాంతంగా కూర్చున్నా. అక్కడ నా హెల్మెట్ కనిపిస్తుందా, ఏది కనిపిస్తుందా లేదు, అక్కడ నా హెల్మెట్ కనిపిస్తుంది. అక్కడ టైం ల్యాబ్స్ పెట్టాను యాక్షన్ క్యాంప్కి, మినిమం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిద్ది. అంతలోపు చీకులు తింటా కూర్చున్నాం. Hellcat. చాలా చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది సార్ ఏమన్నా వాటర్ ఫాల్. అది మన ఆంధ్ర తెలంగాణకి ఎలాగైతే శ్రీశైలం డ్యామ్ ఉందో ఇది కూడా